నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్ అని మీరు మాట్లాడడానికి వచ్చారు అని చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఓకే. చాలా హ్యాపీగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని మనం చూసాం. ఎవరంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ మధ్యన. ఎందుకంటే తను సాధించలేనటువంటి ఘనకార్యాన్ని తన తమ్ముడు సాధించాడు. 21 సీట్లు గెలుచుకున్నాడు. ఆ గెలుచుకుని తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీ పక్కన కూర్చున్నాడు. అక్కడ అభినందనలు పొందాడు. అందరూ కూడా రీసెంట్ ఎలక్షన్స్లో బాగా హాట్ టాపిక్ పవన్ కళ్యాణ్. సో అక్కడ సెంటర్లో కేంద్రంలో అందరూ అభినందనలు పొందాడు. తర్వాత తను కూడా తన కొడుకుని తీసుకువెళ్ళటం, ఆ కొడుకుని మోడీకి పరిచయం చేయటం. సో ఆ మోడీ కూడా ఇలా చూశాడు, అతన్ని అంత హైట్ ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గర మోడీ పొట్టిగా కనిపించాడు. సో ఈ విధంగా చాలా చాలా గొప్ప విజయంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని చూసి చిరంజీవి పొంగిపోవటం, తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి రావటంతో అతన్ని రిసీవ్ చేసుకోవటం, పెద్ద పూలదండ అన్నయ్య తమ్ముడు పెద్ద పూలదండ ఇచ్చి అన్నయ్య మెడలో వేసి అది వేరు, కానీ చిరంజీవి పెద్ద పూలదండ తీసుకొచ్చి అతని తమ్ముడు మెడలో వేసి ఆలింగనం చేసుకుంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య కాళ్ళ మీద పడి పాద నమస్కారం చేస్తుంటే పక్కన ఉన్నటువంటి నాగబాబుతో పాటు అందరి కళ్ళు చెమర్చాయి. తర్వాత వదిన కాళ్ళ మీద పడ్డాడు. వదిన తల్లితో సమానం అంటారు కదా, ఆవిడ అభినందించుకొని ఎన్ని అభినందనలు. అసలు ఒక కుటుంబం ఈ మధ్య ఇటీ కాలంలో చాలా గొప్పగా ఉన్న సంతోషంగా ఉన్న కుటుంబం ఏది అని అంటే చిరంజీవి గారి కుటుంబం, పవన్ కళ్యాణ్, నాగబాబు వాళ్ళ గురించి చెప్పుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా లబ్ధి పొందాడు, బాగా విజయం సంపాదించాడు అనే దానికన్నా కూడా తన అన్నదమ్ములు అన్న, తన వదిలి గారన్న ఒక కుటుంబ వ్యవస్థ మీద ఎటువంటి విలువలతో ఉన్నాడు అతను అనేటటువంటిది మనకి తెలుస్తూ ఉంది. తర్వాత రేణు దేశాయి ఆవిడ దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి పుట్టిన పిల్లలు తన పిల్లలే కదా, వాళ్ళని కూడా చేరదీసి అసలు పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాడు ఆ అఖీరా కూడా. సో పవన్ కళ్యాణ్ కన్నా హైట్ ఉన్నాడు. సో ముందు తరాలకి సంబంధించినటువంటి ఒక హీరో మన తెలుగు చిత్ర పరిశ్రమకి వస్తున్నాడని కూడా ఆశించవచ్చు. పవన్ కళ్యాణ్ కొడుకు మనకు పవన్ కళ్యాణ్ అయినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇన్స్పిరేషన్. సో పుత్రుడు తండ్రికి ఆనందాన్ని ఇస్తాడన్నట్టు చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ని ఒక కొడుకులాగా పట్టుకుని ఆడటం. తర్వాత ఇప్పుడు 12వ తారీఖున ఇక్కడ కేసరపల్లిలో జరిగినటువంటి ప్రమాణ స్వీకార ఉత్సవంలో దానికి కేంద్రం నుంచి చాలా ప్రముఖులు వచ్చారు. అందరూ అమిత్ షా వచ్చాడు, తర్వాత సినిమా యాక్టర్స్ చాలామంది వచ్చారు, తర్వాత తలైవర్ రజనీకాంత్ వచ్చాడు, చాలామంది డిగ్నిటరీస్ వచ్చారు. వచ్చిన తర్వాత మోడీని రిసీవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మోడీ అందరినీ పలకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ని పలకరిస్తే పవన్ కళ్యాణ్ మా బ్రదర్ కూడా వచ్చాడండి అని చెప్పేసరికి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని లాక్కుని తీసుకెళ్ళి చిరంజీవిని కలుపుకోవటం, ఆ చిరంజీవిని వాళ్ళిద్దరి మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉండి వాళ్ళిద్దరు చేతులు ఎత్తి ప్రజలకి అభివాదం చేయటం. తర్వాత చిరంజీవి మోడీ ముందే పవన్ కళ్యాణ్ ఇలా పట్టుకుని ట్యాప్ చేయటం, అదంతా చూస్తే చిరంజీవితో మోడీ మాట్లాడాడంట. ఆ మాట్లాడిన అంశం కూడా ఈ మధ్యన చిరంజీవి బయటికి చెప్పాడు. ఎందుకంటే మీ తమ్ముడు సామాన్యుడు కాదు, చాలా గట్టికుడు, మీ అన్నదమ్ములు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడని చిరంజీవి చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి
అటువంటి అన్నదమ్ములు, తర్వాత వాళ్ళ ఆప్యాయతలు, వాళ్ళ అనుబంధాలు, మానవ విలువలకి, కుటుంబ వ్యవస్థకి వాళ్ళు వాళ్ళ వాళ్ళకన్నా గొప్ప నిదర్శనం. అంటే మనకి ప్రజలకు బయటికి కనిపించేటటువంటి నిదర్శనం. తాను సాధించలేనటువంటి కార్యాన్ని తమ్ముడు సాధించలేనటువంటి ఆనందం. సో మనిషికి ఆనందమే ఆయుష్ని పెంచేది. ఇప్పుడు చిరంజీవి ఒక 100 ఏళ్ళు ఈ ఆనందంతో బతకొచ్చు అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. తర్వాత వాళ్ళ పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవి వాళ్ళు ఆలింగనం చేసుకునేటప్పుడు పక్కనున్న నాగబాబు కంటతడి పెట్టాడు. సో వాళ్ళ అన్యోన్యం చూస్తుంటే అందరూ కంటతడి పెట్టిన వాళ్ళే. ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో చూసినటువంటి టీవీల ముందు కూర్చున్నటువంటి వాళ్ళు కూడా కంటతడి పెట్టినటువంటి వైనం ఉంది. సో ఇటీవల అందరికీ చాలా ఆనందంగా, చాలా ఆనంద బాష్పాలను రాల్పించినటువంటి సంఘటనలు పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళ మధ్య జరిగినటువంటి సుహృద్భావ వాతావరణం చూసి అందరూ చాలా మెచ్చుకున్నారు, చాలా ఆనందించారు. నాకు ఇటువంటి తమ్ముడు ఉంటే బాగున్నాయి, నాకు ఇటువంటి అన్న ఉంటే బాగున్నాయి, నాకు ఈ ఉదయం లాంటి ఒక తల్లి ఉంటే బాగున్నాయి అనుకున్నటువంటి ఆ సెంటిమెంటు, మన ఇండియన్ సెంటిమెంట్ ఉందే చాలా గొప్పది. సో ఆ సెంటిమెంటల్గా ఆ భారతీయతలో ఉండేటటువంటి ఆ గొప్పతనం, ఆ దృశ్యాన్ని మళ్ళా మనం ప్రేక్షకులు కానీ మనం కానీ కళ్ళాలో చూసి చాలా ఆనందించినటువంటి చాలా మధురమైనటువంటి క్షణాలు. ఓకే. శాఖలు ఇంకా ఎవరెవరికి ఏవి సేకరిస్తారని అది ఆ లిస్ట్ ఇంకా బయటికి రాలేదు. ఏదో తర్జన భర్జన పడుతూ ఉన్నారు. లేకపోతే ఇప్పటికే వచ్చేసారు శాఖలు. మొత్తం 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 3 పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు, తర్వాత 1 బీజేపీకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేస్తూ అతనికి చాలా ప్రముఖమైనటువంటి శాఖ ఇద్దాం అనుకున్నాడంట. అయితే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి కోరుకున్నాడంట. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి కోరుకున్నాడు. బహుశా అదే తనకి ఇష్టమైనటువంటి శాఖ అని చంద్రబాబు చెప్పినటువంటి వార్త కూడా వచ్చింది. చాలా సరైన శాఖ కోరుకున్నాడు. కానీ అందరూ హోంమంత్రి ఇస్తే బాగుంటుంది అవి చాలామంది పలు రకాలుగా అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు అన్నదే అతను పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి కోరుకున్నాడు అని చంద్రబాబు అన్నట్టు కూడా ఒక వార్త వచ్చింది. నిజంగా ఆ వార్త నిజమైతే చాలా చక్కగా ఎంచుకున్నట్టు పవన్ కళ్యాణ్ లెక్క. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, ప్రతి విలేజ్లో ఒక పంచాయతీ ఉంటుంది, తర్వాత గ్రామీణాభివృద్ధి. సో అంటే ఆ గ్రామీణాభివృద్ధిలో ప్రజలతో మమేకమయ్యి ఆ పంచాయతీ ప్రెసిడెంట్స్తో వాళ్ళతో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని, అన్నీ కాకపోయినా కొన్ని గ్రామాలలో బాగా తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమై తిరిగితే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది బాగా తెలుస్తుంది. అసలు ప్రజానాయకులు అనేటటువంటి వాడు ఎక్కువ ప్రజలతోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రజలకి ఈ నాయకుడి మీద నమ్మకం కుదురుతుంది. తర్వాత ప్రజలకు ఉండేటటువంటి సమస్యల మీద ఈ నాయకుడికి మంచి అవగాహన వస్తుంది. సో వాళ్ళకి ఏ విధంగా తను ఉపయోగపడగలడు, వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ తీసుకురావటంలో ఎంతవరకు తన శాఖ కానీ తన మంత్రివర్గం తన స్టాఫ్ వాళ్ళంతా ఉంటారు కదా, ఆ విధంగా వాళ్ళకి తను ఎంతవరకు ఉపయోగపడ్డానేటటువంటిది. ఇప్పుడు లోకేష్కి ఐటీ ఎడ్యుకేషన్ ఏదో ఇస్తామనేటటువంటిది కూడా ప్రచారంలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ శాఖ ఎంచుకున్నందువల్ల ప్రజాభిమానం బాగా పెరుగుద్ది. ప్రజాభిమానం పెరుగుద్ది. ఉత్తరోత్తర జనసేన తను డెవలప్ చేసుకోవటానికి చాలా మంచి దారులు కనిపిస్తాయి. ఎందుకంటే ఎప్పటికైనా వీళ్ళు కలిసి ఉన్నంతకాలం కలిసి ఉంటారు. పోతే తెలుగుదేశం ఈ కూటమి నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ఎక్కడన్నా విభేదాలు వస్తే ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. అది తెలుగుదేశం పార్టీ, ఇది జనసేన పార్టీ. రేపొద్దున ఇప్పుడు మరొక 5 ఏళ్ళు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వృద్ధులైపోతాడు. అప్పుడు పార్టీ పగ్గాలేమో
లోకేష్ చేతిలోకి వస్తాయి. సో అలాగే లోకేష్ తన పార్టీనే పెంచుకోవటం కోసం చూస్తాడు, అలాగే జనసేన కూడా తన పార్టీని పెంచుకోవటం కోసం తను చూస్తాడు కదా. సో అప్పుడు ఇద్దరు విడిపోయి పోటీ చేసేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు, చెప్పలేము, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు.